వెల్కమ్ టు రామ్ ప్రసాద్ టాక్స్. దుబాయ్ షార్జా వేదికగా జరుగుతున్న T20 ఉమెన్స్ వరల్డ్ కప్ గ్రూప్ ఏలో ఉన్న ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లోపల పాకిస్తాన్ మొదటగా బ్యాటింగ్ చేస్తూ 105 పరుగులు మాత్రమే చేసింది. సో దాన్ని ఛేదించడానికి ఆపసోపాలు పడిపోయింది ఇండియా ఉమెన్స్ జట్టు. మిగతా 2 మ్యాచ్లు కూడా తప్పనిసరిగా గెలవాలి. ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంకతో ఉన్నాయి. సో గ్రూప్ ఏ చాలా దుర్భేద్యంగా కనిపిస్తుంది. అన్నీ కూడా మంచి జట్లే, ముఖ్యంగా శ్రీలంకను మినహాయిస్తే, ఇప్పుడైతే ఇండియాను మినహాయిస్తే. సో న్యూజిలాండ్ అలాగే ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్ క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆస్ట్రేలియా మ్యాచ్ ఇండియా కనుక గెలిచినట్టయితే సో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ చాలా క్రూషియంగా కాబోతుంది. బట్ ఇండియన్ ఉమెన్స్ జట్టు ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టుగా, చితికిలబడ్డట్టుగా కనిపించింది. మొదటి మ్యాచ్ ఈజీగా ఓడిపోయింది 58 రన్స్ తేడాతో. మరి చూద్దాం ఏ విధంగా పుంజుకుంటుందా, లేకపోతే చతికిలబడి మరి వెనక్కి వచ్చే